ఎగ్జాంపుల్ మా ఫ్రెండే ఉన్నాడు, వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వాడికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టింది, ఈ రోజు నుంచి మనం ఇక మాట్లాడుకోవద్దు, ఈ రోజు నుంచి నువ్వెవరో నేనెవరో అని. తీసుకోలేక దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అబ్బాయి ఒక రిలేషన్షిప్లో కొనసాగిన తర్వాత ఒక అమ్మాయితోటి, ఆ అమ్మాయికి అలా మెసేజ్ చేయలేడు, ఈ రోజు నుంచి నువ్వు నేను విడిపోదాం, మన ఇద్దరికి ఇక వద్దు, రామ్ రామ్ అని ఒక అబ్బాయి చెప్పలేడు. లైఫ్ లాంగ్ ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినా సరే, పరిస్థితుల ప్రభావం వల్ల వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా సరే, ఆ అబ్బాయి ఆ అమ్మాయిని రిలేషన్షిప్గానే ఊహించుకుంటూ ఉంటాడు, ఒక లవర్ లాగే ఊహించుకుంటాడు తప్పించి నీకు నాకు సంబంధం లేదు అని అనలేడు. అది అబ్బాయిల యొక్క మెంటాలిటీ కావచ్చు, అబ్బాయిల యొక్క పవర్ కావచ్చు. అమ్మాయిలు ఎందుకో కానీ వాళ్ళ హార్ట్ వల్ల కావచ్చు, అది నేచర్ వల్ల కావచ్చు, ఈజీగా బ్రేకప్ చెప్తారు, ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు. కానీ ఒక అబ్బాయి ఈజీగా మూవ్ ఆన్ అయిపోవడం అంత తేలికైన విషయం కాదు. ఇది చాలా పెయిన్తో కూడుకొని ఉంటుంది. మూవ్ ఆన్ అయిపోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు మూవ్ ఆన్ కాలేదనుకోండి, బాగోదు. ఇప్పుడు కష్టం అనేది ఎవరికైనా వస్తుంది. ఒక రోజు ఏడవాలి, 2 రోజులు ఏడవాలి, 3వ రోజు ఏడవాలి, 4వ రోజు లేచి కళ్ళని తుడుచుకొని మన పనులకు మనం వెళ్ళిపోవాలి. అదే అమ్మాయిని తలుచుకుంటూ అదే జీవితం అనుకుంటూ ఉంటే ఎట్లాగా? మనకంటూ నెక్స్ట్ ఫ్యూచర్ ఉంది, మనకంటూ ఒక లైఫ్ ఉంది, మన మీద మన పేరెంట్స్ డిపెండ్ అయి ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, మన లైఫ్లోకి ఒక అమ్మాయిని తెచ్చుకోవాలి, ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి, ఆ అమ్మాయితో పిల్లలు, బ్యూటిఫుల్ లైఫ్ అనేది మన కోసం ఫ్యూచర్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ అబ్బాయిలు కూడా మూవ్ ఆన్ అయిపోవటం బెస్ట్ అని నా ఫీలింగు. సో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. అంటే చెప్పినంత తేలికేం కాదు మూవ్ ఆన్ అయిపోవటం, కానీ మూవ్ ఆన్ అయిపోతే మాత్రమే నెక్స్ట్ ఫ్యూచర్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడితో ఆగిపోవాల్సిన పని లేదు. అమ్మాయిలు మూవ్ ఆన్ అయిపోవడం వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. అమ్మాయిలకి ఒక బ్రేకప్ చెప్పేసి ఇక నీకు నాకు రామ్ రామ్ అని చెప్పేసి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. మన అబ్బాయిలు అంత స్ట్రాంగ్గా ఉండలేరు. మనం కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఈ హార్ట్ అటాకులు వచ్చేది మనకే, అమ్మాయిలకు హార్ట్ అటాకులు రావు. స్ట్రాంగ్గా ఉండండి, ఈ హార్ట్ని స్ట్రాంగ్గా పెట్టుకోండి, మూవ్ ఆన్ అయిపోండి. అప్పుడే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది.